హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఏంటంటే ఇది పచ్చి రొయ్యలు కోడిగుడ్డు పులుసు అనమాట ఫ్రెండ్స్. ఇది ఏంటంటే ముందు ఎగ్స్ తీసుకుని ఉడకబెట్టేసి ఫ్రై చేసాను ఫ్రెండ్స్. నేను ఫ్రై చేసిన తర్వాత అది ఉప్పు సాల్ట్ కారంతో ఆయిల్లో ఫ్రై చేశాను అనమాట. లైట్గా ఎక్కువగా కాకుండా వేసిన తర్వాత పచ్చి రొయ్యలనేమో కడిగి ఒక పక్కన పెట్టాను అనమాట. పెట్టేసి ఆనియన్స్ కూడా తీసేసుకున్నా ఫ్రెండ్స్. ఆనియన్స్ కూడా ఏంటంటే ఒక 5 ఆనియన్స్ తీసుకున్నాను అనమాట ఫ్రెండ్స్. 5 ఆనియన్స్ తీసుకుని కట్ చేసేసాను అనమాట. దాంట్లో ఏంటంటే కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు ఒక పక్కన కట్ చేసుకుని, ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదా, గుడ్లు, అవి ఒక పక్కన పెట్టేసి ఆ తర్వాత మూకుడు పెట్టేసుకుని పెట్టేసుకుని అందుట్లో నేనేం చేశానంటే ఫ్రెండ్స్, ఆనియన్స్ వేస్తాను అన్నమాట. సరిపడా ఆయిల్ పోసుకుని ఆనియన్స్ వేసిన తర్వాత అది కుక్ అవుతుండగా దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసాను ఫ్రెండ్స్. అది కూడా పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని దాంట్లో పచ్చిరొయ్యలు కూడా వేసాను అనమాట ఫ్రెండ్స్. పచ్చిరొయ్యలు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా వదిలేసాను అనమాట. వేస్తే అది వాటర్ వస్తుంది కదా, వస్తుండగా ఈలోపు పసుపు కూడా వేసాను ఫ్రెండ్స్. నేను పసుపు వేసిన తర్వాత వాటర్ ఎగిరిపోతుండగా మళ్ళీ సాల్ట్ అనేది వేసాను అనమాట. అంటే ఉప్పు వేసిన తర్వాత అది కూడా ఎగురుతుండగా కారం కూడా వేసేసి ఒక 10 నిమిషాలు వదిలేసాను అనమాట ఫ్రెండ్స్. సన్న సెక మీద వదిలేసిన తర్వాత ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత అప్పుడు వాటర్ సరిపడినంత పోసేసాను అనమాట. పోసిన తర్వాత ఫ్రెండ్స్ అందుట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తీసుకుని దాన్ని పులుసుగా చేసి దీంట్లో కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. అది అంతా కూడా ఈ విధంగా ఎగిరిపోయింది అనమాట ఫ్రెండ్స్. అదే కొంచెం పులుసు టైప్లో చిన్న అంటే మీడియం సైజు పచ్చిరొయ్యలు అన్నమాట ఫ్రెండ్స్. ఇదంతా కూడా ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇది పచ్చిరొయ్యలును ఎగ్స్ కర్రీ అన్నమాట ఫ్రెండ్స్.